జయచంద్ర, నేను ఆ పేషెంట్ మోడల్ లీని వెంటనే చూడాలి. కొన్ని రోజుల క్రితం లీ కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు న్యూస్ వచ్చిందే, చూడలేదా? చచ్చిపోయాడా? అవును డాక్టర్. ప్యాథటిక్. రాస్కల్ పెద్ద హీరోలా డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాడు. నేనెప్పుడు పాస్ట్ గురించి ఫీల్ అయ్యేవాడిని కాదని ఇవాళ నాకు ఫోన్ చేసి, అంకుల్ నాకేం అభ్యంతరం లేదు, కానీ మా ఫ్రెండ్స్ అందరూ లీ దియా ఇద్దరు రాసుకు పూసుకు తిరిగారు కదా, ఈ పాటికి అంతా అయిపోయి ఉంటుంది కదరా అంటున్నారు. అందుకని దియాకి తెలియకుండా మనం ఓ మెడికల్ టెస్ట్ చేయించి వాడితో పోలేదని ప్రూవ్ చేస్తే వాళ్ళ నోళ్లు మూయిస్తానన్నాడు. చీప్ ఫెలో. పోనివ్వండి, అరవింద్ కాకపోతే గురవింద్. లోకంలో చాలా మంది కుర్రాళ్లున్నారు. నాకే కనుక తమ్ముడు ఉంటే ఇద్దరికి సంతోషంగా పెళ్లి చేసుండేవాడిని. కానివ్వండి, చూద్దాం. తమ్ముడెందుకు? మీరే ఎందుకు చేసుకోకూడదు డాక్టర్? ఏంటమ్మా మీరనేది? నేను తన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటి వరకు నా మనసులో అలాంటి భావన ఎప్పుడు కలగలేదు. వేరే ఎవరన్నా చూడమన్నా. ఎంతమంది వచ్చినా ఈ విషయాన్నే ఎత్తి చూపుతారు. దాని గురించి, దాని మనసు గురించి తెలిసిన వారు మీరే. ఆలోచించి చెప్పండి డాక్టర్. ఇందులో ఆలోచించేదేముంది డాక్టర్? ఏంటి లింగేశా, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. మీరు తప్ప ఇంకెవరు అని చక్కగా చూసుకోలేరు డాక్టర్. అయ్యో, నేను చెప్పేది విను లింగేశా. డాక్టర్ ప్లీజ్. లింగేశా, కాదనకండి డాక్టర్. లింగేశా, ఏంటిది? తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే సార్ నేను ప్రశాంతంగా చచ్చిపోతున్నాను. లింగేశా, హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ విజయ్ కుమార్ స్వరూపారాణి దంపతుల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దియాను వధువుని, శ్రీ మోహన కృష్ణ సరస్వతి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి వాసుదేవరావు అనే వరునికి ఇచ్చి వివాహము జరిపించుటకు పెద్దలచే నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం భూయాత్. ఏయ్, నువ్వు మోడల్ లీవి కదూ? చచ్చిపోయావన్నారే. ఏయ్ ఆగవయ్యా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నీకు వచ్చి నీ వ్యాధి కాదు, వైరస్. నేను నీ రిపోర్ట్స్ అన్ని చూశాను. ఇది డిసీజో జెనెటిక్ డిజార్డరో కాదు, డేంజరస్ వైరస్, వెరీ రేర్. ఇది బయట ఎవరి వల్ల సోకిన అంటువ్యాధి కాదు. కావాలని ఎవరో నీ ఒంట్లోకి ఎక్కించి ఉండాలి. రేపొద్దున ఒకసారి ఇంటికొచ్చి నన్ను కలు. Cheers, people. Open the new one. Who's going to open it? Hey, ఎవడరాది? Hey, బయటికి పంపు. తెలీలా? మిస్టర్ ఆంధ్రప్రదేశ్ మోడల్ నంబర్ 1. ఇప్పుడు కుచించుకుపోయి గూనోడై వచ్చా. అప్పుడు అలా ఉన్నవాడివి, ఇప్పుడు ఇలా అయ్యావేంటయ్యా? చెప్పరా? నువ్వు మాకు దెబ్బేసావు కదరా, అందుకే అందరం కలిసి నిన్ను దెబ్బకు దెబ్బ తీసాం. ఇప్పుడు పోటీవరా చూద్దాం. నా లవ్ ని ఇన్సల్ట్ చేశావు. నా ట్రూ లవ్ ని నువ్వు దరిద్రంగా ఉందన్నావు. ఇప్పుడు నీ గతి
నా ప్రోడక్ట్ కి పోసి ఇవ్వను పోమన్నావే, ఇప్పుడు ఈ మొహంతో నువ్వు ఏ ప్రోడక్ట్ కి పోసిస్తావు? సోరియాసిస్ కా? మార్కెట్ దెబ్బతీసావు కదరా. ఇప్పుడు ఏదైనా మార్కెట్ కి పోయి నువ్వు ముష్టెత్తుకో. అమ్మా తల్లి ధర్మ చెయ్యమ్మా, అయ్యా అయ్యా ధర్మప్రభులు ధర్మ చెయ్యయ్యా, అక్క ధర్మ చెయ్యక్క, అయ్యా అయ్యా ధర్మ చెయ్యయ్యా. నోరు మూసుకుంటారా మీరు? పాపం అతనిపై ఎగతాళి చేస్తున్నారు. నువ్వు వెళ్ళింగే సార్. డాక్టర్ వీళ్ళందరూ కలిసి నన్ను ఏదో చేశారు డాక్టర్. నాకేదో ఇంజెక్షన్ చేసినంత వరకు నేను ఇలా అయ్యాను. రేయ్, నీకు ఇంజెక్షన్ చేసిందే ఆయన్రా. సైడ్ బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విల్లన్. థ్యాంక్స్ డాక్టర్. వస్తానమ్మా. హాయ్ అంకుల్. హే దియా, డోంట్ కాల్ మీ అంకుల్. హాయ్. వినపడిందా? వింటున్నాను. నీ హార్ట్ బీట్ వింటావా? థ్యాంక్ యూ. బాయ్. నీకు ఓ సీక్రెట్ చెప్పాలి. ఏంటి? ఏ పోక్రి, ఐ కిల్ యూ. హే బాయ్. తను 10 ఏళ్ల వయసు నుంచి నాదేనని మనసులోనే దాచుకున్నాను. పట్టుమన్ను వచ్చి తను పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటారా? ఆ? తన్ని ముద్దు పెట్టుకున్నందుకే పెదాలు కాల్చేశాను. నువ్వు తన ఒళ్ళంతా ముట్టుకున్నావు. ఆ? మరి నిన్నేం చేయమంటావా? Shall I join you? వాడిని ఏదన్నా చెయ్యాలి మనం. వేసేద్దామా? పుట్టుక్కున పోతాడు. వాడు అలా పోకూడదు. అంతకు మించి, కాళ్ళు చేతులు నరికి ఒక వీల్ చైర్ లో కూర్చోబెడతామా? అంతకు మించి. తల మీద గట్టిగా ఒక్కటిద్దాం. లైఫ్ లాంగ్ కోమా. అంతకు మించి. దీనంతటికి కారణం వాడు అందమే. అది నాశనం చేయాలి. వారి బాడీ, వారి బాడీ అది చెడగొట్టేయాలి. అవమానంతో కృంగి కృషించాలి. యాసిడ్ వేసేద్దామా? ఆహా, అది నేను ఆల్రెడీ చైనాలో ప్రయత్నించాను. ఎస్కేప్ అయ్యాను. అంతకు మించి. అంతకు మించి అంతకు మించి అంటున్నారే, అంతకు మించి ఇంకేముంది? ఉంది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ H4N2 వెరీ డేంజరస్. అది స్విట్జర్లాండ్ లో ఉన్న రాల్ఫ్ జెనరిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉంది. ఆ వైరస్ ని లింగేశ్వరంలోకి ఎక్కించాలంటే చాలు, జీవోత్సవంలా మారుతాడు. ఫ్యాంటాస్టిక్. ఐ లవ్ ఇట్. ఆ వైరస్ ని ఇక్కడికి నేను తెప్పిస్తాను.
నువ్వు ఆశపడ్డ విధంగానే రేపొద్దున్నే మా ఇద్దరికి పెళ్లి. ఇవాళ బ్యాచులర్స్ పార్టీ. కమ్ లింగేశ, జాయిన్ us and enjoy the party. నమ్మక ద్రోహి చిత్తకార్తి. నేనేం తప్పు చేశాను? మీరందరూ తప్పు చేసి దానికి నేను ఒప్పుకోలేదని నన్ను శిక్షించారు కదరా. నేను అవలక్షణంగా చేశాను కదరా. ఇంతకన్నా నన్ను చంపేసి ఉండొచ్చు కదరా. వదిలిపెట్టండి రా, మిమ్మల్ని వదిలిపెట్టండి రా, మిమ్మల్ని అంత తేలిగా వదిలిపెట్టండి రా. అయ్యి బాబాయ్, గోనోడు శపథం చేసి పారేస్తున్నాడు. అష్టావకుడు మన మీద పగ తీర్చుకుంటాడంట్రా. ఏం చేస్తావురా నువ్వు? ఫుల్ కూడా లేవు, హాఫ్ రా నువ్వు. అయ్యో, పోలీసుల దగ్గరికి పోతావా? నువ్వు ఆల్రెడీ చచ్చావురా. నీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పించింది కూడా నేనేరా. చావరా. చాలా పడే చచ్చిపోయేలా ఉన్నాడు. తెల్లారితే పెళ్లి, వీడి చదువుతూ మొదలవడం దేనికి? ఆ రవి సార్, వీడిని మూట కట్టి ఎక్కడన్నా దాచిపెట్టు. ఆ 3 ముళ్ళు పడగానే చంపే. శవాన్ని కాల్చి ఎముకల్ని పొడి చేసి బూడితో పాటు ఎట్లో కలిపే. పట్టుకొని రావండి. ఏంది మావా, కొండ దొరుకుతుంది అనుకుంటే ఉండ దొరికిందే. దియాన్ ఎక్కడ దాచిపెట్టావురా? ఎక్కడ? హలో, వేరో ర్యాబ్ 5 డోసులు వెంటనే ఇంటికి తీసుకురండి. ఓకే డాక్టర్. లింగేశా, లింగేశా, లింగేశా,
లింగేశ, నా వల్ల నీకే పరిస్థితి వచ్చింది, నా వల్ల నీకే దుస్థితి కలిగింది లింగేశ. అయ్యో, నువ్వు ఏం తప్పు చేశావు? నువ్వు నాకు మంచి చేశావు. ఈ లోకం ఎప్పుడు అంతే, ఒకళ్ళు బాగుంటే చూసి ఓర్వలేదు. ఇదంతా అన్నా, దీనికి నువ్వు కారణం కాదు. ఏడవకు. నన్ను వేరుపరిచి మాట్లాడుకో లింగేశ. ఇక మీదట నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను చివరి వరకు. వద్దు, అలా జరగకూడదు. నువ్వు ఎలా ఉన్నా నా లింగేశమే. ఆ లింగేశ చచ్చిపోయాడు. నేను కూలివాడిని.